వాళ్ళకి ఉండొచ్చు కదా సార్. వాళ్ళు సహాయపడకపోగా సహాయం చేసే వాళ్ళని కూడా వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నటువంటి వీడియోలు పరిస్థితి. తీస్తే ఇప్పుడు నా ఇంట్లోనే ఎవరికో చావు వచ్చింది, నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఈ మాట అనొచ్చు. చావు వచ్చింది, అందరూ వచ్చి నా ఇంట్లో వీడియోలు తీస్తూ ఉంటే ఎలా ఉంటుంది సార్? రగిలిపోదా సార్? అవును. వీళ్ళు సార్ క్రిమినల్స్ అంటే. నేను వీడియో లైవ్ లో బయట అడిగితే నేను ఇస్తుంది ఎందుకో తెలుసా సార్? మీడియా అంటే నాకు మీరు చెప్తే చూస్తారు, మీరు చెప్తే వింటారు సార్. సార్ శవాల మీద పేలలేరుకునే వాళ్ళ తయారవుతున్నారు సార్. మొబైల్ అంటే ఎలా తయారు తలుచుకుంటే 10 మంది ప్రాణాలు కాపాడగలరు సార్. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి సార్, వేరే బస్సులు ఉన్నాయి సార్, లారీలు ఉన్నాయి సార్, కార్లు ఉన్నాయి సార్. నేనే చెప్తున్నాను, నా కార్లో 4 బాటిల్స్ పక్క కాపున్నాను, నా కార్లో 4 బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి సార్. కొన్ని కారులో వాటర్ బాటిల్స్ రేంజ్ ఉన్నాయి అనుకుందాం. బస్సుల్లోనూ లారీల్లోనూ ఫైర్ యాక్సిడెంట్ అయితే అయ్యే ఎమర్జెన్సీ వస్తువులు ఉంటాయి కదా సార్. అంతమంది కలిస్తే 10 మంది కదా సార్, ఒక్క ప్రాణం కాపాడినట్టే కదా సార్. ఆ టైంలో హేమారెడ్డి గారు, ఆ టైంలో రోడ్డుకి ఇరువైపులో కూడా బాగా ట్రాఫిక్ జామ్ అయి ఉందా సార్? ఈ ట్రాఫిక్ జామ్ గురించి మీకు చెప్తే మీరండి జనాల్ని తిడతారు సార్. ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఇక్కడ ఒక రోడ్డు ఉంటది కదా, ఇది మొత్తం ఇది రోడ్డు, మధ్యలో డివైడర్ ఉంటది, ఇటు నుంచి వెళ్ళేవి అటు నుంచి వెళ్ళేవి. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ వెహికల్స్ ఆగిపోయినాయి కదా సార్. ఈ వెహికల్స్ ఇలా వెళ్లే వైపు నుంచి వెహికల్స్ ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాయి. మీకు అర్థమైందండి? ఇలా వెళ్తున్నాయి అంటే వీళ్ళకి అడ్డొచ్చేసి సార్. అంటే ఫైర్ వాళ్ళు వస్తే లోపలికి రానేమో, అంబులెన్స్ వచ్చిన వాళ్ళని లోపలికి రానేమో. వెహికల్స్ అక్కడ వదిలేసి చూడ్డానికి వచ్చి కెమెరాలు పెట్టి కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు సార్. సిగ్గు సార్, మనిషి అని చెప్పుకోవడానికి సిగ్గు. నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కదో ఇలా ఈ ఏ మనిషి అయినా ప్రశాంతంగా చచ్చిపోవాలనుకుంటాడు. ఇలాంటి చావులా సార్? వీళ్ళే సార్ క్రిమినల్స్, ఎవరు కాదు సార్. హేమారెడ్డి గారు, మీరు ఆ ప్రమాదాన్ని చూసిన వెంటనే అధికారులకు కాల్ చేస్తారు కదా, అధికారులు వెంటనే స్పందించారు. ఎంతసేపట్లో వారు అక్కడికి చేరుకున్నారు? నేను మళ్ళీ కార్ దగ్గరికి పరిగెట్టుకొచ్చి టవల్స్ 2 టవల్స్ వేసుకుని వెళ్ళాను సార్. నేను ఇంకా అంటే నా సైడ్లోనే ఉన్నాయి, వేసేసుకుని వెళ్తూ మొబైల్ తీసుకుని వెళ్ళి ఎస్బి ఇన్స్పెక్టర్ అంటాడు ఆయన, తేజాను ఆయన పేరు, కర్నూలు. ఆయనకి కాల్ చేశాను సార్. నాకు ప్రాబ్లం ఏంటంటే ఆ ఏరియా ఏంటో నాకు తెలీదు, అది ఏ జిల్లాకు వస్తుంది, ఎవరికి కాల్ చేయాలో నాకు తెలీదు. ఆయన నెంబర్ ఉంది, ఆయన కాల్ చేశా. అంటే ఆయన నెంబర్ అంటే ఎస్బి కర్నూలు అని ఎప్పుడో ఉండిపోయింది సార్. ఆయన నెంబర్కి కాల్ చేశాను సార్. చేస్తే ఆయన వెంటనే ఫస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి హలో అండి అంటే, సార్ ఇక్కడ ఇలా కాలిపోతుందండి, ఇది మరి కర్నూలు అని అన్నారు. అక్కడ కర్నూలు జిల్లానో కాదు నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర విభజనలు అయినాయి కదా సార్. నాకు ఏ ఏరియా ఎక్కడికో నాకు లోకల్లో ఉన్న వాళ్ళకి తెలీదు, అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి తెలీదు. నేనైతే హైదరాబాద్ లో ఉండేదాన్ని, నాకు ఇంకా ఏం తెలుసు. నేను వెళ్ళేది ఏమి ఉండదు సార్, లైట్ ఎప్పుడైనా వెళ్తాను అంతే, నా పని మీద ఏమన్నా ఉంటే. నేను వెళ్ళేది ఉండదు, నేను తెలంగాణలోనే ఉంటాను, నాకు తెలీదు అనేసరికి ఎవరిదైనా పర్వాలేదండి, ఏ జిల్లా అయినా పర్వాలేదు, ఆ లొకేషన్ చెప్పండి అన్నారు ఆయన. లక్కీ ఏంటంటే ఈ బస్సు నుంచి పేలిన పేలుపుల వల్ల పొలంలో, అక్కడ దగ్గరలో పొలంలో పడుకున్న 2 రైతులు పరిగెట్టుకొచ్చారు సార్. వాళ్ళు రైతులు ఇక్కడ ఎవరికైనా ఈ లొకేషన్ తెలుసా అంటే నేను చెప్తానండి. ఆయన పిలిచి ఆయన ఫోన్ ఇచ్చానండి, ఎందుకంటే మళ్ళీ పలకడంలో తేడా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే ఆయన, మేడం ఇది వచ్చేస్తున్నారు, ఆల్రెడీ రూరల్ సిఏ గారు వాళ్ళకి మెసేజ్ పెట్టేసాను, కాల్ కూడా వేరే కాల్లో చెప్పేసాను, వచ్చేస్తున్నారు అన్నారు. ఫైర్ వాళ్ళు అందరూ వస్తున్నారు, టెన్షన్ పడకండి అన్నారు. ఎస్ అలాగే సార్ పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఎస్పీ గారికి కూడా కాల్ చేద్దామని ఎస్పీ గారికి కాల్ చేశాను సార్. ఆయన వెంటనే పలికారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆయనకి, ఆయన బయలుదేరారంట. మేడం ఏం లేదు, ఫైర్ వాళ్ళు వచ్చేస్తున్నారు, అంబులెన్స్లు వస్తున్నాయి, మీరు అక్కడ ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నారా అంటే, ఇలా కాలు ఇరిగై ఉన్నారు సార్ అన్నాను. ఆయన లైన్ లోనే ఉన్నారు. అక్కడ కొంతమంది బాధితులతో మాట్లాడారు సార్. ఆయన మాట్లాడారు, నేను ఫోన్ ఇచ్చి మాట్లాడిస్తున్నాను, ఏం జరిగింది అనేది మాట్లాడిస్తున్నాను.